ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అది తప్పు చేసింది, దానికి తగిన శిక్ష అనుభవించి తీరాలి. ఇక జన్మలో దాని ఒంటి మీద యూనిఫామ్ రాకూడదు. ఇప్పుడే ఎఫ్ఐఆర్ సబ్మిట్ చేస్తాను మేడం. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. 2 రోజుల్లో అది కోర్టు బోన్లో నిలబడాలి. సరే మేడం. నువ్వు ఎంత సిన్సియర్ ఆఫీసర్ అయినా నా నుండి తప్పించుకోలేవు శివ. నా ఈగోని టచ్ చేసావు. మనసులో పొగ రగిలిపోతూనే ఉంది. నువ్వు మాడి మసైపోయేంత వరకు అది చల్లారదు. రండి, ఈ పక్కన పెట్టండి. ఎంతైంది? 2000 బాబు. ఇదిగోండి. మంచిది బాబు, వస్తాం బాబు. సరే. అప్పుడే నువ్వు ఆర్డర్ చేసింది వచ్చేసిందా అన్నయ్య? ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తీసుకురమ్మని చెప్పానమ్మా, అందుకే తీసుకొచ్చారు. ఏంటన్నయ్య ఇది? నా కోసం సైకిల్ కొన్నావా? నువ్వు పరీక్షలు బాగా రాసి పాస్ అయితే అలాగే కొంటానమ్మా. ముందు బాగా చదువు. అయితే ఈ గిఫ్ట్ నాకు కాదన్నమాట. మరి ఇంకెవరికన్నయ్య? శివా, ఎక్కడికి తీసుకువెళ్తున్నావు వదినా? చిన్న సర్ప్రైజ్ ఇద్దామని. ఏంటది? చెప్తే సర్ప్రైజ్ ఎలా అవుతుంది? ఏంటన్నయ్య ఇది? నీకు సర్ప్రైజే కానీ ఏం తెచ్చాడో ఏంటో అని మాకు సస్పెన్స్. త్వరగా ఓపెన్ చేస్తే టెన్షన్ పోతుంది కదా. నీది కాని గిఫ్ట్ కూడా నువ్వెందుకంత టెన్షన్ పడతావు కుముదా? అంటే ఈ రోజు నాగవల్లి అక్క కోసం గిఫ్ట్ కొన్నాడు కదా, రేపు నాకు కావాల్సింది కూడా కొంటాడు కదా, అందుకని. నువ్వు బాగా చదువుకుంటే నీకు సైకిల్ కొనిస్తానని అన్నయ్య చెప్పాడు కదా. అబ్బబ్బబ్బా, చెప్పాడులే అక్క. ఇప్పుడేం తీసుకొచ్చాడో ఏంటో ముందు అది చూడనివ్వాలి కదా. అమ్మా నాగవల్లి, ఓపెన్ చేసి చూడమ్మా. అన్నయ్య, ఉయ్యాల చాలా బాగుందన్నయ్య. నా బంగారు తల్లి పుట్టగానే ఇదే ఉయ్యాలలో వేసి ఆడించాలమ్మా. నాగవల్లి, హలో నాగవల్లి, ఏమైంది? పాప పుట్టినట్టు ఆ పాపను ఉయ్యాలలో వేసి లాలించినట్టు ఊహించుకుంటున్నావా? ఇది జస్ట్ ఊహ మాత్రమే కాశివ, జరగబోయే నిజం. నా బిడ్డ గురించి ఇంతలా ఆలోచించే మేనమామ ఉన్నాడంటే ఎంతో అదృష్టం చేసుకుంటే గాని ఈ ఇంటికి అల్లుడు అవ్వలేరు అనుకుంటా. నేను ఈ జన్మలో పాపాలు చేసి ఉండొచ్చు, కానీ పోయిన జన్మలో పుణ్యం చేసినట్టున్నాను బావా. అందుకే మీ చెల్లెలలో ఒకరిని పెళ్లి చేసుకున్నాను. చూసావా నాగవల్లి,
అన్నయ్య మనసు ఎంత మంచిదో. మనకు కావాల్సింది నోరు తెరిచి అడగనవసరం లేదు నాగవల్లి. మన మనసులో అనుకున్నా సరే అది అన్నయ్యకి తెలిసిపోతుంది. అది మరుసటి రోజే దాన్ని మన కళ్ళ ముందుంచుతాడు. మరి నా మనసు గురించి ఎందుకు పట్టించుకోడు మీ అన్నయ్య? పట్టించుకుంటాడు లేవదినా, అయినా ఇప్పుడు సందర్భం కాదు కదా. శివ, నా చెల్లెళ్ళు సంతోషంగా ఉండాలి. ఉండరు. మా కోడల్ని మా ఇంట్లోనే ఉండనిస్తాం గాని ఈ ఇంట్లో ఉండనివ్వం కదా. అంటే అక్కడ ఉంటే సంతోషంగా ఉండరనేసి చెప్తున్నారా? అత్తారిల్లంటే అక్కడ కష్ట సుఖాలు అన్నీ ఉంటాయమ్మా. అన్నింటినీ ఓర్చుకుని కాపురం చెయ్యాల. కాపురం చేయలేక పుట్టింటికి వచ్చేస్తే తర్వాత అందరూ మమ్మల్ని అంటారు. ఏం మాట్లాడుతున్నావు పాపాలు? నాగవల్లి కాపురం చేయలేక ఇక్కడికి రాలేదు. మన ఇంటి వారసుడికి జన్మనివ్వడానికి ఇక్కడికొచ్చింది. అదేదో మన ఇంట్లోనే జన్మనివ్వమను. ఎరాబ్బడా మాట్లాడవేంద్రా? నానా, ప్రెగ్నెంట్గా ఉన్న అమ్మాయిని ఎక్కువ స్ట్రెస్కి గురి చేయకూడదు. అందుకే ఇక్కడుంటే సంతోషంగా ఉంటుందని తీసుకొచ్చాను. అయినా మీరు ఇక్కడ కూడా వచ్చారా? నాగవల్లి ఏడుంటే మేము స్ట్రెస్కి ఫీల్ అవుతాం పెద్దలుడు. అసలే మీ నాన్నకు బీపీ ఉండదు. పాప పుట్టక ముందే పోతే ఆ పాపం నీకు చుట్టుకుంటాది. నువ్వు ఉండమ్మా సెల్లమ్మా. ప్రతిసారి నాకు సావును గుర్తు చేయకో. పాప పుట్టిన తర్వాత సావడం కాదు, జనాలు ఇప్పుడే మాటలతో చంపేస్తున్నారు అబ్బడా. అందుకే ఏది ఏమైనా నాగవల్లి మొదటి కాన్పు మన ఇంట్లోనే జరగాల. అందుకే కోడలను తీసుకెళ్దామని వచ్చున్నాం. తిరుపతి, నువ్వు వెళ్ళి తట్టా బొట్ట సర్ది కోడలను తీసుకొచ్చాయి. వెళ్ళు. నాగవల్లి, రామ్మా. వీళ్ళెలాగూ వినరు. అక్కడ నేనున్నాను. నీకే కష్టం రాకుండా నేను చూసుకుంటాను. రా. ఆగతా, నా చెల్లెలు ఎక్కడికి రాదు. దయచేసి మీరు వెళ్ళిపోండి. మేం వచ్చి తీసుకెళ్తా ఉంటే అట్ట మాట్లాడుతా ఉండవింది గంగా. ఆ ఇంటి పరువు గురించి ఆలోచించవా ఏంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.